హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. అంతర్గత ఉగ్రవాదం గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఇంతసేపు బయటి నుంచి వస్తున్న ఉగ్రవాదమే కావాలనా? ఎందుకంటే నిన్న మొన్న అంతా కూడా ఉగ్రవాదం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఉగ్రవాదులు విదేశీయులు, మన దేశంతో సంబంధం లేని వాళ్ళు, మన దేశంలో అలజడి సృష్టించేందుకు యత్నించేవారు. వారు చేసిన పని మీద అందరికీ ఆక్రోశం ఉన్నది, వారికి కఠిన శిక్ష పడాలన్న తలంపు ఉన్నది. ఇప్పుడు కళ్ళు కాస్త పక్కకు తిప్పి దేశం లోపల జరుగుతున్న ఉగ్రవాదుల గురించి, ఉగ్రవాదం గురించి మాట్లాడుకుందాం. ఏంది దేశం లోపల ఉగ్రవాదుల ఎవరు వాళ్ళు అని అనుకుంటున్నారు కదా. రాజస్థాన్ రాష్ట్రం హిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ వినోద్లకు 18 ఏళ్ళు, లేత ప్రాయం. ఇద్దరు దళిత వర్గానికి చెందినవారు, పెద్దగా చదువుకోలేదు, పని పాట చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఓ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి పని కోసం వచ్చిర్రు. నెలకు 10,000 రూపాయలు ఇస్తానని ఫ్యాక్టరీ యజమాని చోటు గజర్ వారికి చెప్పిండు. ఇద్దరు 2 నెలలు కష్టపడి పనిచేసిర్రు. తమకు జీతం వస్తుందని అనుకున్నారు. నిరుపేద పిల్లలాయే ఏవో ఆశలు ఆలోచనలు ఉండనే ఉంటాయి. డబ్బులు వస్తే మంచి బట్టలు కొనుక్కోవాలనో, ఇంట్లోకి ఇవ్వాలనో, అప్పు తీర్చుకోవాలనో లెక్కలు వేసుకొనే ఉంటారు. కానీ రోజులు గడుస్తున్నా జీతం చేతికి రాలేదు. చాకిరి మాత్రం తప్పుతలేదు. వెళ్ళి యజమానిని అడిగిర్రు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట దాటేసిండు. ఇది ఇట్లా కుదిరేటట్లు లేదని తమ డబ్బు తనకు ఇవ్వాలని చెప్పి గట్టిగా అడిగిర్రు. యజమాని చోటు గర్జర్కి కోపం వచ్చింది. వాళ్ళిద్దరిని బంధించి తన మనుషుల చేత చిత్రహింసలు పెట్టించిండు. వారు బట్టలు ఇప్పించి తీవ్రంగా కొట్టి కరెంట్ షాక్ ఇచ్చి కట్టింగ్ ప్లేయర్తోన గోళ్ళు వీకి చివరికి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టి హింసించి భయంకరమైన హింస చూపించిండు. పైగా తక్కువ జాతి కొడుకులు అంటూ తిడుతూ ఈ హింసలు పెట్టిండు. మీరెంత, మీ బతుకులెంత, డబ్బు కోసం మమ్మల్ని అడుగుతారా అనుకుంటా తీవ్రంగా హింసించిండు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజునే స్వయంగా ఈ ఘటన జరగడం అనేది అత్యంత విషాదం. ఆ బాధలన్నీ పడి ఎట్లో అట్లా అక్కడి నుంచి తప్పించుకున్న ఇద్దరు తమ ఊరికి పోయిర్రు. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. అక్కడి నుంచి కేసు మళ్ళీ ఛత్తీస్గఢ్కు బదిలీ కావడంతోన ఇక్కడి పోలీసులు నిందితుల మీద కేసు నమోదు చేసిర్రు. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. గత కాంగ్రెస్ అధికారంలో దళితుల జీవితాలు ఏమన్నా గొప్పగున్నాయా అంటే 2022లో గొడ్డు మాంసం అమ్మిరన్న నిపంతోనే ఇద్దరు దళితుల్ని కొట్టి హింసించి నగ్నంగా తిప్పిర్రు. అప్పుడు అధికార కాంగ్రెస్ ఏం చర్యలు చేపట్టగలిగింది? శూన్యం. ఏ మేరకు దళితులకు రక్షణ కల్పించగలిగింది? శూన్యం. అంతా ఇంతే. చివరికి బాధితులు దళితులు, నిరుపేదలు, అమాయకులు. ఒక వ్యక్తిని కులం పేరు మీద హింసించి బట్టలు ఇప్పించి కరెంట్ షాక్ ఇచ్చి గోళ్ళు వీకేంత క్రూరత్వం ఉండటం ఉగ్రవాదం కంటే తక్కువ ఏం కాదు కదా. మనం ఇతర దేశాల నుంచి వచ్చి మన మీద ఉగ్రదాడులు చేసే ఉగ్రవాదుల గురించి కోపం పడుతున్నాం, ఆలోచిస్తున్నాం. మరి మన దేశంలో మన మధ్య బతుక్కుంటా మంచి ముసుగేసుకొని ఇంత దారుణాలు చేస్తున్న వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నాం? డబ్బున్న ఐస్ ఫ్యాక్టరీ యజమాని బయటకు రావడం, మళ్ళీ ఆ ఇద్దరు దళిత యువకుల్ని హింసించడం ఎంతసేపు చెప్పురి? ఈ అవమానాన్ని ఆ యువకులు ఎంతకాలం భరించుకుంటూ తిరగాలి? వాళ్ళకు మళ్ళీ పని ఎవరిస్తారు? అక్కడ ఇలాంటి అవమానాలు ఎన్ని పడాలి? దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయ్యింది. ఇంకా ఎప్పుడయ్యా ఈ బతుకులు మారేది? ఆలోచించాలనా లేదా? ఎంతసేపు ఆ దేశపోడు ఈ దేశపోడు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ, ఆయన అధినాయకత్వంలో ఉన్నటువంటి ఐటీ చేస్తున్నటువంటి ఏంటిది వాళ్ళంతా చేస్తున్నటువంటి వాట్సాప్ ఫేక్ ప్రచారాల వార్తలు పట్టుకొని మనం ఎంతసేపు దృష్టి అక్కడ పెడుతున్నాం. మరి మన దేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఉగ్ర మూకలు, ఉగ్ర దాడుల్ని ఖండించడానికి, వాళ్ళ మీద శిక్ష వేయడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసేటోళ్ళు ఎవరు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.